ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్ను బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. ఫ్రాంచైజీలకు కిక్ ఇచ్చేలా 5 ప్లేయర్స్ను రిటైన్ చేసుకోవడంతో పాటు మరో ప్లేయర్ను ఆర్టీఎం ఆప్షన్ ద్వారా తీసుకునే అవకాశం ఇచ్చింది. దీంతో ప్రతి ఫ్రాంచైజీ తమ 6 రిటైన్ ప్లేయర్స్ లిస్టుపై దృష్టి పెట్టాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ రిషబ్ పంత్ను వదులుకునేదానికి ఇష్టపడదు. రిషబ్ పంత్ను రిలీజ్ చేస్తారన్న వార్తలను పూర్తిగా కొట్టుకు పారేసి ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తమ మొదటి ఛాయిస్ రిషబ్ పంతేనని తేల్చి చెప్పింది. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఢిల్లీ క్యాపిటల్స్ జేక్ ఫ్రేజర్ను రిటైన్ చేసుకుంటుంది. ఐపీఎల్ 2024లో ఆకట్టుకున్న జేక్ ఫ్రేజర్ టాప్ ఆర్డర్లో కీలకం కానున్నాడని భావిస్తుంది. అలాగే ట్రిస్టన్ స్టబ్స్ను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ తమ పాటే కొనసాగించుకోనుంది. మ్యాచ్ విన్నర్గా పేరు తెచ్చుకున్న ఈ ప్లేయర్ ఐపీఎల్ 2024లో 378 రన్స్ చేశాడు. స్టబ్స్కు ఒత్తిడిలో బాగా బ్యాటింగ్ చేయగల సత్తా ఉంది. ఇది అలా ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఖచ్చితంగా రిటైన్ చేసుకునే మరో ప్లేయర్ అక్షర్ పటేల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రౌండర్ కోటాలో అక్షర్ పటేల్ ఐపీఎల్ 2024లో 11 వికెట్లు తీశాడు. అలాగే బ్యాటింగ్లో 235 రన్స్ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ను వదులుకునే అవకాశమే లేదు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు. భారత వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్ ఢిల్లీకి కీలకమైన ప్లేయర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్ 2024లో 11 మ్యాచ్లు ఆడిన కుల్దీప్ యాదవ్ 16 వికెట్లు తీసుకున్నాడు. వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోనుంది. అభిషేక్ పోరెల్ ఇంకా టీమిండియాకు ఆడకపోయినప్పటికీ అతని సామర్థ్యంపై ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్కు మంచి నమ్మకం ఉంది.